నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. మార్చి 17న చిలకలూరుపేటలో టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభ జరగనుంది. సూపర్ 6 పై కీలక ప్రకటనతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో భవిష్యత్ కార్యాచరణను ఈ సభ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. మార్చి 17న చిలకలూరుపేటలో టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. తాడేపల్లిగూడెంలో జెండా సభ, మంగళగిరిలో జైహో బీసీ సభ విజయవంతం కావడంతో వైసీపీ శ్రేణులకు నిద్ర పట్టడం లేదన్నారు. చిలకలూరుపేటలో జరిగే ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దాదాపు 10 లక్షల మంది టీడీపీ జనసేన కార్యకర్తలు, నాయకులు హాజరయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. సూపర్ 6 పై కీలక ప్రకటనతో పాటు ఉమ్మడి పార్టీల మేనిఫెస్టో భవిష్యత్ కార్యాచరణ ఈ వేదికగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తాడేపల్లిగూడెంలో ఒక చరిత్ర సృష్టించాం. జెండా సభని పెట్టి అతి తక్కువ సమయంలో 2 రోజుల సమయంలోనే జెండా సభని జరిపి కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి జైహో బీసీ కార్యక్రమం, ప్రతిదీ ఒక చరిత్ర, ప్రతిదీ ఒక రికార్డే. 2 పార్టీ అధినేతలు నిన్న కూర్చొని 2 పార్టీలు కలిసి ఒక కీలకమైనటువంటి బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ బహిరంగ సభ ఈ నెల 17వ తారీఖున చిలకలూరుపేటలో నిర్వహించి అతి భారీ సభని చేయాలని చెప్పి 2 పార్టీలు కూడా నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రేపు 17వ తారీఖు జరుగుతున్నటువంటి ఉమ్మడి సభ రాజకీయ చరిత్రలో మరొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ సభలో సూపర్ 6కి సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు భవిష్యత్ ప్రణాళికలు కూడా ఆ సభలో ప్రకటించబోతున్నాం. ఆ సభకి టార్గెట్ 10 లక్షల మంది హాజరవుతారు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది ఇళ్లపై పోలీసులు దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయడాన్ని అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఖండించారు. తాడేపల్లిగూడెం సభను ఎలాగైనా ఫెయిల్యూర్ చేయాలని ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అధికారులు చట్ట ప్రకారం కాకుండా వైసీపీ చెప్పినట్లు వ్యవహరిస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ నెల 17న జరగనున్న సభకు ఆర్టీసీ ఎండీ బస్సులు కేటాయించుకుంటే ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. నిన్న రాత్రి పోలీసుల వ్యవహార శైలి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆ అపార్ట్మెంట్లో నివసిస్తుంది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భద్రతా సిబ్బంది, జనసేన పార్టీ మీడియా విభాగం సిబ్బంది కేవలం కుట్రపూరితంగా ప్రీ ప్లాన్డ్గా వీళ్ళని భయభ్రాంతులు చేయాలని, వీలైతే ఏదో ఒక వస్తువు ఒకటి పెట్టి వారిపైన కేసు పెట్టి తీసుకువెళ్ళి ఇబ్బంది పెట్టాలని ఆలోచనతోటి గోడలు దూకి మరీ పోలీసులు వాచ్మెన్ని వెపన్తో బెదిరించి రూముల్లోకి వచ్చి సోదా చేశారంటే ఏ విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్షాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టించాలని మీరు చేస్తే ఆ ప్రయత్నం విఫలమవుతుంది తప్ప మరొకటి లేదు. ఎవరైతే సోషల్ మీడియా నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం, జనసేన కార్యకర్తలకి పోలీసులు విపరీతంగా ఫోన్లు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్కి రండి, మీ మీద బైండ్ వార్ కేసులు మేము కడతామని చెప్పి చాలామంది కార్యకర్తలకి బెదిరింపులు వస్తున్నాయి. కార్యకర్తలందరికీ, జన సైనికులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒకటే కోరుతున్నాం, మీరు ఎవరు ఫోన్ చేసినా వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఆర్టీసీ ఎండీకి చిట్ట చివరిగా హెచ్చరిక చేస్తున్నాను. ఈరోజే లెటర్ పెడతాం 2 పార్టీలు. రేపు 17వ తారీఖు జరుగుతున్నటువంటి సభకి బస్సులు మీరు ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం ఈరోజు ఎవరైతే ఎండీగా ఉన్నారో, ఎవరైతే మీరు ఆఫీసర్స్గా ఉన్నారో, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ఎలక్షన్ కమిషన్కి రాస్తాం, అందుకే నేను వార్నింగ్ కూడా ఇచ్చాను. ఎలక్షన్ కమిషన్ కూడా రాస్తాం, ఒక పార్టీకి ఇస్తున్నారు, ఒక పార్టీకి ఇవ్వడం లేదని ఈరోజు అది కూడా లెటర్ రాస్తాం.
బహుజనులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి రానున్న ఎన్నికల్లో చైతన్యంతో ఓట్లు వేసి బహుజనులను గెలిపించాలని బీఎస్సీ రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు కోరారు. బ్రాడిపేట పెన్షనర్స్ హాల్లో జరిగిన బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనంలో పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. జిల్లాలో అత్యధికంగా 2.5 సంవత్సరాలు ఎస్సీగా ఆయన పనిచేసినట్లు తెలిపారు. జిల్లాలో కుల, ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర పార్టీలలో ఎస్సీలకు 29, ఎస్టీలకు 7 సీట్లను మాత్రమే కేటాయించారని, బహుజనులను రాజకీయంగా పార్టీలు రాజకీయ అంగడి సరుకుల కింద వాడుకుంటున్నాయని ఆరోపించారు. ఒక బీసీ నేపథ్యం, కుమ్మరి సామాజిక వర్గం చెందినవాడిని కాబట్టి నేను ఆలోచించాను, ఏ పార్టీల్లో అయితే మనకి సరైనటువంటి వెసులుబాటు జరుగుతుంది, పనిచేసే అవకాశం దొరుకుతుంది, ఎవరు అసలు ఈ రాష్ట్రంలో వెనకబడి పూర్తిగా ఉన్నారు, రాజకీయ అంటరాని వారుగా, రాజకీయ అనాథలుగా ఏ వర్గాలు ఉన్నాయని ఆలోచిస్తే వాళ్ళు బహుజనులే అనిపించింది. అంబేద్కర్ పుణ్యమాని ఎస్సీస్కి, ఎస్టీస్కి నియోజకవర్గాలు వచ్చాయి, కానీ ఆ నియోజకవర్గాల్లో వాళ్ళని ఎస్సీస్ని బందీ చేసి పెట్టారు, రాజకీయ బందీలను చేసి పెట్టారు. మిగిలిన జనరల్ స్థానాల్లో పాపులేషన్ ప్రకారం ఎస్సీస్ 17% ఉంటే వాళ్ళకి రావాల్సిన సీట్లు ఎస్సీస్కి 175 సీట్లలో కనీసం 35 సీట్లు, 36 సీట్లు రావాల్సి ఉండగా ఇప్పుడు ఓన్లీ 29 సీట్లకే పరిమితం చేశారు. 6-7% ఉన్నటువంటి ఎస్టీలు మన దగ్గర 7 నియోజకవర్గాలకే పరిమితం చేశారు. జనరల్ నియోజకవర్గాల్లో వాళ్ళకి ఓట్లు లేనట్టు, వాళ్ళు మనుషులు కానట్టు, వాళ్ళు పోటీ చేయడానికి పనికిరానట్టుగా భావించి వాళ్ళని 6-7 నియోజకవర్గాలకు కుదించారు. కుల రాజకీయం రాష్ట్రంలో సాగుతుందని, దీనిపై బహుజనులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా బహుజనులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి రానున్న ఎన్నికల్లో బహుజనులు చైతన్యంతో వ్యవహరించాలని కోరారు పూర్ణచంద్రరావు. ఒక ఎస్టీ కమ్యూనిటీయే 2 ఆధిపత్య కులాల కమ్యూనిటీ కన్నా పెద్ద కమ్యూనిటీ. మనం చూస్తే కనుక ఈ 2 పెత్తందారీ కులాలే ఈ రాష్ట్రాన్ని ఏళ్తున్నాయి. మిగిలిన జనాలందరినీ రాజకీయ బందీలుగా చేసి వాళ్ళు ఒక చోట కట్టిపడేశారు. వాళ్ళ రాజకీయ బందీఖానాల్లో బీసీ డిక్లరేషన్ అని, ఎస్సీ సబ్ ప్లాన్ అని, ఎస్టీ సబ్ ప్లాన్ అని, మీకు ఇదిగో ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి పేదల్ని, బహుజనుల్ని బందీలు చేసి వాళ్ళని ఒక ఆట వస్తువుల కింద, అంగడి సరుకుల కింద, రాజకీయ అంగడి సరుకుల కింద వాడేస్తున్నారు. సో ఈ బహుజనులకు ఎప్పటికీ రాజ్యాధికారం రాకూడదు. దిస్ ఈజ్ డెమోక్రసీ బై ద 2 casts, ऑफ द 2 casts एंड फॉर द 2 casts. ये caste के लिए राज्य है, ये कुला राज्य है, ये कम्मा का, रेड्डी का सरकार बनने का ये पूरा पॉलिटिक्स ये लोग कर रहा है. గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ కలిశారు. ఆంధ్రప్రదేశ్ హక్కులు, రాజధాని అమరావతి పునఃనిర్మాణ తదితర అంశాలపై పార్లమెంట్లో పెమ్మసాని వెలుగెత్తి చాటాలని సాయి ఆకాంక్షించారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుర్తించి గౌరవిస్తానని చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలిపారు. మార్చి 9న జరిగే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాలరావు పిలుపునిచ్చారు. ది గుంటూరు మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బ్రాడిపేట యూటీఎఫ్ హాల్లో రాష్ట్ర స్థాయి సదస్సు జరగనున్నట్లు ముత్యాలరావు తెలిపారు. ఇటీవల జరిగిన సమ్మె సందర్భంగా శానిటేషన్ డ్రైవర్లు, క్లీనర్లకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచిందన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు కమిటీ నివేదిక ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల రాష్ట్ర స్థాయి సదస్సులో ముఖ్య నేతలు పాల్గొని పలు సమస్యల పరిష్కారంపై చర్చించనున్నట్లు తెలిపారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు 16 రోజుల పాటు నిరవధిక సమ్మె చేయడం జరిగింది. ఈ నిరవధిక సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొద్దిమంది కార్మికులకి వేతనాలు పెంచడం జరిగింది. అయితే సమ్మె సందర్భంగానే ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకి, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, అట్లాగే కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ విభాగం ఏదైతే ఉందో, వాటర్ వర్క్స్, అట్లాగే వర్క్ ఇన్స్పెక్టర్లు, చైన్ దళం, ఇట్లా ఈ విధంగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకి వేతనాలు పెంపుదల కోసం అని చెప్పేసి 9 మంది అధికారులతోటి కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదికని ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ప్రభుత్వం
ఈ కమిటీ నివేదికను వెంటనే ఆమోదించాలని, ఆమోదించి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు కూడా వేతనాలు పెంచాలని చెప్పేసి సిఐటియు అనుబంధ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 9వ తేదీన గుంటూరులో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. కావున వెంటనే ఈ ప్రభుత్వం వెంటనే ఈ నివేదికను ఆమోదించి ఇంజనీరింగ్ కార్మికులకు కూడా వేతనాలు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.